సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలని తిరిగి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన ఘనత అంబేద్కర్కు మాత్రమే దక్కిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఈరోజు భారతదేశం అనేటువంటిది మేటిగా ఉందంటే దానికి గల కారణం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఈరోజు భారతదేశం అనేటువంటి నడుస్తూ ఉంది. ఈరోజు గ్రామ సర్పంచ్ నుంచి మొదలుకొని ప్రధానమంత్రి వరకు జరిగేటువంటి పరిపాలనలో అంబేద్కర్ సూచించినటువంటి రాజ్యాంగ నిర్మాణం ద్వారానే ఈరోజు భారతదేశం అనేటువంటిది అన్ని రంగాల్లో ఉంటుంది. కేవలం భారతదేశంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డారు. ఏ కులానికో ఏ మతానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. కుల మతాలకు సంబంధం లేకుండా భారతదేశం యొక్క బావు కోసం కోరి తన కుటుంబాన్ని తనకు కూడా ప్రాణత్యాగానికి కూడా వెంకటైనటువంటి గొప్ప నాయకుడు. అతని వారసులుగా పుట్టినందుకు మేము నిజంగా సంతోషిస్తున్నాం.